హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే మనకి ఇంటెల్ స్క్రీన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో సేల్స్ పర్సన్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. అంటే షెడ్యూల్ చేయడం వస్తే చాలు అనమాట. మీకు వెంటనే ఇంటర్వ్యూ చేసి కాల్ అనేది వస్తుంది అనమాట. వెంటనే ఇంటర్వ్యూ కాల్ అనేది మీకు వస్తుంది అనమాట. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇంటెల్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. విక్రయదారుడు అంటే సేల్స్ పర్సన్ అయితే కావాలన్నమాట. సో ఈ యొక్క కంపెనీ ముంబై మహారాష్ట్రలో ఉంటుంది, భారతదేశం అంతటా కూడా. సో ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 89 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే మనకి టోబోయాస్ వినోగ్రాడ్ అనే వ్యక్తి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ వివరణ: మేము మా హెచ్ఆర్ సాఫ్ట్వేర్ సేల్స్ టీంలో చేరడానికి డైనమిక్ మరియు ఫలితాల ఆధారిత సాఫ్ట్వేర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నాము. మా కంపెనీ వృద్ధికి ఈ పాత్ర కీలకం అన్నమాట. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మరియు ఫిలిపినో మాట్లాడే క్లయింట్లతో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం మరియు పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఆదర్శ అభ్యర్థి సాఫ్ట్వేర్ విక్రయాలకు వ్యూహాత్మకంగా విధానంగా ఇంగ్లీష్ మరియు ఫిలిపినోలో అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను మిళితం చేస్తారనమాట. అలాగే ఇంటెల్ స్క్రీన్ గురించి తెలుసుకోవాలంటే ఇంటెల్ స్క్రీన్ అనేది ఫిలిప్స్లో విస్తరిస్తున్న ఉనికితో అభివృద్ధి చెందుతున్న హెచ్ఆర్ టెక్నాలజీ స్టార్టప్ అనమాట. వివిధ ఉద్యోగ స్థానాలకు అభ్యర్థుల అనుకూలతను అంచనా వేయడానికి మేము ప్రామాణిక పరీక్ష మరియు కృత్రిమ మేధస్సు యొక్క వినూత్న కలయికను ఉపయోగిస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. షెడ్యూల్ వచ్చేసరికి 9 AM నుంచి 7 PM ముంబై సమయంలో ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ అనేది పార్ట్ టైం లభ్యత అనేది కూడా లభిస్తుంది. అలాగే ఫుల్ టైమ్గా కూడా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అలాగే కీలక బాధ్యతలు చూసుకుంటే మా హెచ్ఆర్ సాఫ్ట్వేర్ను ప్రదర్శించడానికి ఇంగ్లీష్ మరియు ఫిలిపినో మాట్లాడే అవకాశాలతో డిస్కవరీ కాల్లను నిర్వహించే విధంగా ఉండాలి. సో లింక్డ్ఇన్ మరియు ఈమెయిల్ ద్వారా ఇన్కమింగ్ లీడ్లను నిర్వహించే విధంగా ఉండాలి, ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి. డిస్కవరీ కాల్లను సమర్థవంతంగా షెడ్యూల్ చేయగలిగే విధంగా ఉండాలి మరియు సమన్వయం చేయగలిగే విధంగా ఉండాలి. విజయవంతమైన ఆవిష్కరణ కాల్లను ఆన్బోర్డింగ్ కాల్లను మీరు మార్చే విధంగా ఉండాలి. డిస్కవరీ మరియు ఆన్బోర్డింగ్ కాల్ కోసం అధిక హాజరు రేటును నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే మా సిఆర్ఎం సిస్టంలో సంభావ్య క్లయింట్ల సమాచారాన్ని రికార్డ్ చేయగలిగే విధంగా ఉండాలి మరియు నవీకరించే విధంగా కూడా ఉండాలన్నమాట. లీడ్ జనరేషన్ వ్యూహాలను ఆప్టిమేట్ చేయడానికి మార్కెటింగ్ బృందంతో సహకరించే విధంగా ఉండాలి. అవసరాలు వచ్చేసరికి ఇంగ్లీష్ మరియు ఫిలిపినోలో స్థానిక పటిమ లేదా అధునాతన నైపుణ్యం అనేది, అంటే మాట్లాడటం అనేది, అలాగే రాయడం కూడా మీకు రావాలన్నమాట. B2B అమ్మకాలలో నిరూపితమైన అనుభవం, అలాగే ప్రాధాన్యంగా సాఫ్ట్వేర్ లేదా సాంకేతిక రంగాల్లో మీరైతే కలిసి ఉండాలన్నమాట. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాలన్నీ కూడా తెలిసి ఉండాలి. స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి మరియు అమ్మకాలు లక్ష్యాలను చేరుకోవడంలో కూడా మీకు ముందుగా ఉండాలన్నమాట. CRM సాధనాలు మరియు ఉత్పాదకత సాఫ్ట్వేర్తో పరిచయం అనేది అవసరం. బలమైన సమయ నిర్వహణ మరియు విధిన్ ప్రాధాన్యత నైపుణ్యాలు కూడా చాలా అవసరం అన్నమాట. సో అమ్మకాలు సవాలు పట్ల సానుకూల మరియు స్థితిస్థాపక వైఖరి అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో కావాల్సిన నైపుణ్యాలు: హెచ్ఆర్ సాఫ్ట్వేర్ మార్కెట్ పరిజ్ఞానం, అలాగే SaaS సొల్యూషన్స్లో విక్రయించడంలో అనుభవం, అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ లేక సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. విక్రయ పద్ధతుల్లో ధ్రువపత్రాలు అనేవి కూడా మీకు చాలా అవసరం. మేము మీకు ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది కూడా
ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వేగంగా విస్తరిస్తున్న టెక్ కంపెనీలు ఎదగడానికి అవకాశం అన్నమాట. డైనమిక్ మరియు సహకార పని వాతావరణము, అలాగే అత్యాధునిక హెచ్ఆర్ టెక్నాలజీల్లో కొనసాగుతున్న శిక్షణ, హెచ్ఆర్ టెక్ రంగంలో వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు, ఆలోచనలను అందించడానికి మరియు కంపెనీ భవిష్యత్తును రూపొందించడానికి అవకాశం అనేది లభిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో విస్తరిస్తున్న టెక్ కంపెనీలో ఎదగాలని చూస్తున్న పేరుప్రీత సేల్స్ ప్రొఫెషనల్కి ఈ స్థానం ఒక అద్భుతమైన అవకాశం. ఎంపికైన అభ్యర్థికి వారి విక్రయ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కంపెనీ వృద్ధికి గణనీయమైన సహకారం అందించడానికి మరియు హెచ్ఆర్ సాఫ్ట్వేర్ యొక్క ఉత్తేజకరమైన రంగంలో వారి కెరీర్ను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ లింక్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని
చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.